ఋషికొండలో ఏపీ టూరిజంకి సంబంధించిన భవనంపై ఇప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ ఋషికొండ భవనాలకు సంబంధించి పార్టీ ఒపీనియన్ ఎట్లా ఉంది, అలాగే పర్సనల్గా మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఇప్పుడు ఎలా కమిటీ అయితే ఫామ్ చేశారండి. అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఒక ఆలోచనలో ఉన్నారు. అయితే నేను పర్సనల్గా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, అది యాక్చువల్గా ఆ సైట్ అంతా టూరిజం. ఆ టూరిజం ప్లేస్లోని గత ప్రభుత్వం ఏంటంటే టూరిజం ప్రాజెక్ట్ అని మొదలుపెట్టి రకరకాలుగా వాళ్ళు తీసుకొచ్చారు. పరిపాలన భవనం అనడం, అది రేపు క్యాంప్ ఆఫీస్ అనడం, సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అని ఇలా తీసుకొచ్చి ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసి పెట్టారండి. ఆఖరికి ఇప్పుడు చూసుకుంటే ఆ బిల్డింగ్స్ దేనికి పనికొస్తాయో తెలియనటువంటి పరిస్థితి. సో నా పర్సనల్గా ఏముందంటే, ఎలాగ సబ్ కమిటీ వస్తుంది కనుక సబ్ కమిటీ పూర్తిగా స్థానికుల యొక్క ఆలోచనలు తీసుకొని అలాగే స్థానిక శాసనసభ్యుల యొక్క ఆలోచన తీసుకోవాలని చెప్పేసి. అయితే నా పర్సనల్గా ఏం ఫీల్ అవుతుందంటే, అది ప్రభుత్వంలోనే ఉంచుకుంటే దాని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. సో అది టూరిజం ఆ ఛాయ్ పోకంట టూరిజం రిలేటెడ్ దాంట్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఉండదండి. ఎందుకంటే ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా హై కాస్ట్. అయితే సామాన్యులు కూడా గతంలో సామాన్యులకు అందుబాటులో ఉన్నటువంటి రిసార్ట్ అది. ఆ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా అందులో 7 భవనాలు ఉన్నాయి కనుక ఒక భవనం కూడా కేటాయిస్తే బాగుంటుంది. అల్టిమేట్గా నా ఉద్దేశం అంతా ఏంటంటే, దాన్ని మంచిగా మెయింటైన్ చేయాలి, అలాగే అది ఆ టూరిజం పర్పస్ సర్వ్ అవ్వాలి, అలాగే స్థానికుల యొక్క మనోభావాలు తీసుకోవాలి అనేది నా ఉద్దేశం అండి. అది ఓకే సరే. అదే మీ ఎమ్మెల్యేలో ఒకరైన విష్ణుకుమార్ రాజు గారు ఇంకో ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. అదొక ఆధ్యాత్మిక ప్రాంతం కాబట్టి అట్లా కొనసాగించాలని. మరి దీని గురించి ఎట్లాంటి డిస్కషన్? ఋషికొండ అని ఉందండి, అక్కడ కింద టెంపుల్స్ అవి ఉన్నాయి అవతల కాసి. బట్ ఇది ఎప్పటి నుంచో ఒక టూరిజం కింద ఉంది. అక్కడ కూడా టూరిజం తాకడ ఎక్కువ ఉంటుంది. టూరిజం ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. అక్కడ గతంలో ఒక టూరిజం భవనం ఉండేది. ఆ భవనాన్ని అంతా తీసి మళ్ళీ కట్టారు ఇది రిసార్ట్లాడిది. అప్పుడు కూడా చాలా పున్నమి రిసార్ట్స్ అని చెప్పేసి చాలా తక్కువ ధరకే వచ్చేది, సామాన్యుడు కూడా ఉండేటట్టు పరిస్థితులు ఉండేది. సో నేనేమంటే, సామాన్యులకి కూడా అందుబాటులో ఉంటూ అలాగే ఒక దాని మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేటట్టుగా చేయడం మంచిదనేది నా ఉద్దేశం అండి. అది మరి కొన్ని గంటల్లో మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మీ పార్టీ వ్యూస్ ఎట్లా ఉన్నాయి? నెక్స్ట్ పర్సనల్గా 2025 ఏ రకంగా పొలిటికల్ పార్టీగా మీది కొనసాగింది? మేము అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 2025 అండి చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రజలందరూ కూడా నేను రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత అనేక ప్రాంతాలు కూడా తిరిగి వచ్చాం రాష్ట్రంలో. కానీ అందరి దగ్గరికి కూడా వింటున్న ఒకే ఒక మాట ఏంటంటే, కొంత ప్రశాంతత ఉంది, హ్యాపీగా ఉంది, మాట్లాడడానికి స్కోప్ ఉంది, ప్రజాస్వామ్యం కనిపిస్తుంది, నాయకులు కూడా వినేటట్టు ఉన్నారు అని చెప్పేసి అదే మాట వస్తుందండి. మనం అదే ఆశిద్దాం భవిష్యత్తులో కూడా. ప్రజలకి ప్రజాస్వామ్యం అంటే ఆ విలువలు ఉంటూ, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా, అది నాయకత్వం కావచ్చు, అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, మన మూలాలు మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి. అన్నిట్లో అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అన్న ఒక ఆలోచన ఉండాలి. కనుక 2026 కూడా అదే విధంగా ఉంటుంది. అందుకే ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఏదైతే ఋషికొండలోని ఏపీ టూరిజం భవనానికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు వినియోగించిన నేపథ్యాన అది తిరిగి కొంత ఆదాయం వచ్చే రీతిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పడమే కాకుండా, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకునే అవకాశం ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.